మున్నేరు నది పేరు చెప్తే చాలు ఖమ్మం ప్రజల గుండెల్లో రైళ్లు పడిగెరుతున్నాయి. అంతలా భయపెట్టింది ఖమ్మం మున్నేరు వరద. పూర్తిగా 40 అడుగుల వద్ద మున్నేరు ప్రవహించి ముంపు ప్రాంత ప్రజలను నిరాశ్రయులను చేసింది. ఒక్క ముంపు ప్రాంత ప్రజలే కాదు, పూర్తిగా వ్యాపారవేత్తలను కూడా నిలువున ముంచేసింది మున్నేరు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని అమ్మవారి విగ్రహాల తయారీ వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం అక్కడ విగ్రహాలు చూసుకుంటే విగ్రహ తయారీదారులకు కన్నీరే మిగిల్చింది అని చెప్పాలి మున్నేరు. సో పూర్తిగా విగ్రహాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయి తడిసిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా దసరాకి ముస్తాబవుతున్న విగ్రహాలు మున్నేరు వరదలో సర్వస్వం కొట్టుకొని పోయాయి. కొన్ని విగ్రహాలు ఇక్కడ మిగిలాయి. పూర్తిగా మిగిలిన విగ్రహాలు కూడా ఎక్కడికక్కడ తునకలుగానే ఉన్నాయి. సో పూర్తిగా ఎంతగానో కష్టపడి డబ్బులు వెచ్చించి తయారు చేసిన విగ్రహాలను ఈ విధంగా అయిపోవడం చూసి వ్యాపారవేత్తలు బోరున వెలిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా కమ్మేసిన బురద మేటలు పూర్తిగా విగ్రహాల మీద ఎక్కడికక్కడ బురద మేటలు కూడా కమ్మేసి ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఒకటే కన్నీటి గాథ. మున్నేరు మిగిల్చిన కన్నీరు తప్ప ఖమ్మంలో మరొకటి కనిపించట్లేదు. సో ఒకసారిగా ప్రస్తుతం మన దగ్గర ఆ వ్యాపారవేత్త మోహన్ మనకు అందుబాటులో ఉన్నాడు. ఒక్కసారి మనం అతనితో మాట్లాడి అసలు ఏంటి కష్టం, ఎందుకింత కష్టం వాటిల్లింది, వరద వచ్చే టైంలో మరి ఇవి మొత్తంగా కూడా ఒక చోటు నుంచి మరో చోటు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా అన్ని విషయాలు మనతో మాట్లాడదాం. సో అన్న నమస్తే. ఎన్ని సంవత్సరాలుగా మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు? 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇది వస్తుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ మనకి ఇంత ఫ్లడ్ అనేది లేదు. ఏంటంటే జస్ట్ 1 ఫీట్ వచ్చింది. 1 ఫీట్ అంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా అనుకున్నాం. కరెక్ట్గా మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయింది. 9:30 అయ్యేసరికల్లా గుళ్ళో నాకు ఈ లెవెల్లో ఉన్నాయి. దీనికి ఇక్కడ నుంచి బయటకు పోయే ఛాన్స్ కూడా లేదు, ఏమన్నా తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఇక బరున గోడెక్కి గోడ మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికల్లా బొమ్మలన్నీ కొలాప్స్. అంటే మోహన్ గారు పూర్తిగా ఈ బొమ్మలన్నీ ప్రతి సంవత్సరం మీరు తయారు చేస్తారా, లేకుంటే ప్రతి సంవత్సరం మీకు ఎంత ఖర్చు వస్తుంది? అంటే దసరా టైంలో ఎన్ని విగ్రహాలను అమ్ముతున్నారు, అంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? అంటే గత సంవత్సరం ఎంత వచ్చింది, ఎన్ని బొమ్మలు తయారు చేశారు? గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం 100 బొమ్మలు చేసినాం అన్న. అంటే దాంట్లో ఒక 20-30 ఏమైనా అంటే హోల్సేల్ ఇవ్వడం జరిగింది. మిగతా మనం రీటైల్గా మన నాయుడుపేట రోడ్డు మీదనే సేల్ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఏమైందంటే ఇక ఎక్కడికక్కడ షెడ్స్ పెరిగిపోవడం, అందులో పిఓపిని తగ్గించేసి మట్టి బొమ్మలకి ప్రాధాన్యత పెరగడం వల్ల తక్కువ కదా అని చెప్పి 60 వరకే చేసుకున్నాం. ఆ 60 కూడా ఈసారి ఏమీ మిగల్చని పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ బొమ్మ చేయడానికి ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయడానికి అంత ఖర్చు అవుతుంది. అంటే మోహన్ గారు పూర్తిగా ఒక అమ్మవారి బొమ్మని పూర్తిగా తయారు చేయడానికి ముడిసరుకు కావచ్చు, మీ శ్రమ కావచ్చు, మొత్తంగా ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది ప్రధానంగా? అంటే ఇప్పుడు ఫీట్స్ లెక్క చూసుకుంటే అన్న హోల్సేల్ రేట్ ప్రైజెస్ ప్రకారం 1 ఫీట్ వచ్చేసి 3000 లెక్క పడుతుంది మాకు. ఎట్లా అంటే దాంట్లో లేబర్ కాస్ట్ వస్తుంది, లోపల వేసే కట్టె కానివ్వండి, కింద వేసే స్టాండ్స్, ఐరన్ ఫ్రేమ్స్, పిఓపి, మళ్ళీ ఆ తర్వాత కలరింగ్, చేతికి వచ్చే ఆయుధాలు కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని 1 ఫీట్కి వచ్చేసి 3000 రూపీస్ పడుతుంది. మీ దగ్గర మొత్తం దాదాపు చూసుకున్నట్టయితే మొత్తం 5 ఫీట్ నుంచి కూడా ఎక్కువగా ఉన్నాయి, మొత్తం కూడా 8-9 ఫీట్ వరకు కూడా ఉన్నాయి. సో ఒక 9 ఫీట్ అంటే 27,000 పడుతుంది. అంటే ఓన్లీ మీకు తయారీ ఖర్చే, దాన్ని ఎంతకు అమ్ముతారు? ఇక మనం వచ్చేసి మనకు అది పడ్డది కాబట్టి మనం 30కి తీసేస్తాం. ఎందుకంటే మెయిన్ 1000-2000 అంటే అదే రీటైలర్స్ తీసుకుపోయి వాళ్ళు అమ్ముకునే ప్రైస్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర నుంచి. మనం ఇక్కడికి వచ్చే కస్టమర్కి ఏంది అంటే మనం హోల్సేల్గానే మ్యాక్స్ చేసే కస్టమర్ బయటకు పోకుండా చూసుకుంటాం. కానీ అదే ఇప్పుడు మన నాయుడుపేట రోడ్డు మీద చూసుకున్నట్టయితే వాళ్ళు వరంగల్ నుంచి, కోదాడ నుంచి తెచ్చి అమ్ముతారు. ఇక వాళ్ళ ప్రైజెస్ ఎట్లుంటాయంటే అది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రతిసారి దసరాకి ఈ టైం కల్లా విగ్రహాలన్నీ కూడా పూర్తిగా రెడీ చేసేసి రోడ్డు మీద అమ్ముతారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు అంటే దాదాపు విగ్రహాలన్నీ కూడా రోడ్డు మీద దర్శనం ఇస్తున్నాయి. విగ్రహాలు పెట్టుకున్నట్టు కూడా మండపాలు రెడీ చేసుకుంటున్నారు. విగ్రహాలు కొనుగోళ్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ మీ దగ్గర విగ్రహాలు చూస్తుంటే దాదాపు ఒక్క విగ్రహం కూడా అంటే పూర్తిగా వరదల్లో మునిగిపోయిన విగ్రహాలు, అంత కొంత డ్యామేజ్ విగ్రహాలు ఉన్నాయి. సో వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా అనిపించేదే ఉందన్న, అసలు మొత్తం అనిపించేదే ఉంది. అసలు మెయిన్ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విగ్రహాలు చూడంగానే ఫస్ట్ ఏడుపు ఒకటే మిగిలింది. దాంతోపాటు నేను కూడా కొట్టుకుపోతే బాగుండే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రోజు రాగానే మొత్తం మట్టి, అంత చెత్త కంప, ముళ్ళ కంచెలు, ప్లేట్స్ అని, బకెట్స్ అవి ఇవి కొట్టుకొచ్చిన ఇళ్లల్లో చెత్త,
ఆ చెత్త మొత్తం చూసేసరికి అసలు రాలే 2 days ఇటువైపు. ఇంకా ఫస్ట్ రోజు చూసి వెళ్ళిపోయాను. ఇంత లోతు బురద ఇది మొత్తం. ఇక వాటితో పాటు నేను కూడా పోతే రెండోసారి మళ్ళీ మాకు ఎలక్ట్ ఇచ్చారు, ఖాళీ చేయండి మళ్ళీ వస్తుంది అని చెప్పి. ఈసారి వరద వస్తే మంది మాత్రం ఖచ్చితంగా దాంట్లో దూకేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా పని చేయించడానికి మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ అయిన పెట్టుబడి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఖర్చు ఇదంతా ఎక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఓన్లీ ఒక వాటర్ వల్ల ఎన్ని కుటుంబాలు అయిపోయినాయి అంటే, ఇప్పుడు ఈ పనిచేసేటువంటి వర్కర్ల వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి, మిషనరీ పోయింది, వెల్డింగ్ మిషన్స్ అవన్నీ పోయినాయి. ఆ యొక్క వెల్డింగ్ మిషన్స్ వాటైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ అవన్నీ కొనియాలి. కొట్టుకుపోయినాయి అంటే వాళ్ళు ఊరుకోరగా మేము మీకు అప్పచెప్పినాం, మీరు మాకు అప్పచెప్పాలి. కానీ ఈ సంవత్సరం మున్నేరు మిగిల్చిన బాధ మామూలు బాధ కాదు, వర్ణనాతీతం అది. సో చిన్న చిన్న వస్తువులు అయితే మనం చేతికి అందినవి కూడా తీసుకొని పోవచ్చు, కానీ విగ్రహాలు చాలా వెయిట్ ఉంటాయి. చేతికి అంది తీసుకుపోయే ఛాన్స్ కూడా నాకు లేకపోయింది. ఎందుకంటే 1 hourలో నేను అన్ని సామాన్లన్నీ ఒక దగ్గరికి చేసుకునే లోపే నాకు ఇక్కడికి వచ్చేసినాయి. సర్లే అవన్నీ కొద్దిగా నెత్తి మీద పెట్టుకున్న ఇట్లా బయటకు పోదామంటే బయట ఇక్కడ కంటే బయట ఇంకా 2 అడుగులు లోతు ఎక్కువ. నాకు ఇక్కడికే నేను వెళ్ళేసరికి ఈ హైట్లో ఉన్నాయి. ఈ హైట్ ఉంటే నేను ఉన్నదే 5 feet, ఇంకా బయటికి వెళ్తే నాకంటే ఇంకా 2 feet వాటర్ ఎక్కువ ఉంటాయి. ఎటు పోలేక ఆ గోడలు పట్టుకుని ఆ ఎండి ఆఫీస్లో నుంచి ఎట్లనో బయటపడితే ఎవరో గజీతగాళ్ళు వచ్చి తీసుకుపోయారు. సామాన్లను మాత్రం ఏమీ కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ కొత్తవి తెచ్చుకుని మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏంటంటే ఉన్నదాన్నన్నా ఏదన్నా సేల్ చేసుకుని కొద్దిగా అప్పులన్నా కట్టుకోవాలి అన్న దాంతో నడిపిస్తున్నాం ఇప్పుడు. అంటే దసరాకి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. అంటే మేబీ ఈరోజు చాలా డేట్ దగ్గర పడింది, 12వ తారీఖు దసరా కాబట్టి ఈలోపు వాళ్ళు 9 రోజులు అమ్మవారిని మండపాల్లో పూజ చేస్తారు కాబట్టి. సో స్టార్టింగ్ టైం కల్లా ఎన్ని విగ్రహాలు రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి మీ దగ్గర? మేమైతే 99% అన్నీ రెడీ చేయాలనే ఛాన్స్తోనే ఉన్నాం. అందుకనే వర్కర్స్ కూడా వీళ్ళు రాజస్థాన్ నుంచి రావడం జరిగింది. తొందరగా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. నా కష్టం కూడా వాళ్ళు చూసి తొందరగానే పనిచేసి ఎట్లాగన్నా అందియాలి. ఫస్ట్ అయితే మనం పెట్టిన పెట్టుబడి లాభాల సంగతి దేవుడి గారికి, ఉన్న వస్తువు వరకన్నా కానీ రెడీ చేసి పంపించాలనేదే మా ఆశ. సో విన్నారు కదా, మున్నేరు మిగిల్చిన కన్నీటి గాథను వివరిస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు మోహన్. సో పూర్తిగా విగ్రహాలన్నీ కూడా నీటిలో కొట్టుకొని పోయాయి, మొత్తంగా కూడా ఏవి మిగలలేదు. కనీసం ఇంట్లో సామాన్లు అయితే భుజాన్ని వేసుకొని పోవచ్చు, కానీ చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా బరువుగా ఉంటాయి. వీటన్నిటినీ జాగ్రత్త నా ప్రాణాన్ని కాపాడుకోవడమే చాలా గగనంగా మారిపోయింది. అలాంటిది ఈ విగ్రహాలన్నీ కూడా కొట్టుకొని పోతుంటే వీటిని మీద వేసుకొని పోయే బలం కూడా నాకు లేదు. సో ఏం చేయలేక నా ప్రాణాలను నేను కాపాడుకున్నాను. కానీ దసరా స్టార్ట్ అయింది, పూర్తిగా ప్రతి దసరాకి ఈలోపు దాదాపు 60-70 విగ్రహాలు కూడా నేను అమ్మేస్తాను. కానీ ఈ దసరాకి ఒక్క విగ్రహాన్ని కూడా అమ్మలేకపోతున్నాను. దసరా సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికే అమ్మవారి విగ్రహాలు కూడా చాలామంది కొనుక్కుంటున్నారు. ఊళ్ళలో మండపాలు కూడా చాలా సిద్ధమవుతున్నాయి. సో కనీసం ఆ టైం కన్నా ఒక 20-30 బొమ్మలన్నా అమ్ముకొని కొంత ఆదాయాన్ని సమకూరిస్తే వర్కర్లకు ఇవ్వడానికన్నా వీలుగా ఉంటుంది. సార్ పూర్తిగా లాస్ అయిపోయాను, వర్కర్ల జీతాల మందమన్నా ఈ విగ్రహాలు అమ్మి కట్టుకుంటానని చెప్పేసి కూడా మోహన్ చెప్తున్న పరిస్థితి. సో భక్తులు కూడా అంటే రోడ్ల మీద దొరికే బొమ్మల కంటే ఇతను హోల్సేల్గా ఇస్తున్నాడు. కనీసం ఇతను పడ్డ కష్టానికి ప్రతీకగా వీళ్ళ దగ్గర బొమ్మలు కొని వీళ్ళకి ఎంతో కొంత చేయుదుగా నిలిస్తే వీళ్ళ దగ్గర బొమ్మలు కొంటే వీళ్ళు దాదాపు హోల్సేల్కే బొమ్మలు అమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర కొనేవారందరూ కూడా వచ్చి వీళ్ళ దగ్గర బొమ్మలు చూసుకొని చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ కూడా రిపేర్ చేస్తున్నారు. సో భక్తులు వీళ్ళ దగ్గర కనీసం బొమ్మల్ని కొంటే వీళ్ళని కొంత ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా మోహన్ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా మున్నేరు దాదాపు ఈ సంవత్సరం ఖమ్మం వాసులందరికీ కన్నీరే మిగిల్చిందని చెప్పాలి. ఎక్కడ చూసినా ఒకటే కష్టం, మున్నేరులో మునిగి మున్నేరు సర్వస్వం లాగేసుకుంది, మున్నేరులో సర్వస్వం కొట్టుకుపోయాయని చెప్పే ప్రజలే ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజలు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామని చెప్పిన ప్రజలు చాలా కరువైపోయారు. సో దయచేసి భక్తులు ఎవరైతే అమ్మవారి బొమ్మలు పెడదామన్న భక్తులు ఎవరున్నారో ఆ మోహన్ దగ్గరికి వచ్చి బొమ్మలు కొనుక్కొని అతనికి ఆర్థికంగా కొంత అండగా నిలిస్తే చాలు, నాకు ఇంకా వేరేది ఏది అవసరం లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.